హాయ్ ఫ్రెండ్స్, తెలుగు స్టోరీస్కి స్వాగతం. నేను మీ విజయ. ఈరోజు మన కథ పేరు మాయాదీపం. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. అనగనగా బనగానపల్లె అనే గ్రామంలో రామయ్య అనే పేదవాడు ఉండేవాడు. అతని భార్య పేరు సీత. రామయ్య రోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి అమ్మగా వచ్చిన సొమ్ముతో కుటుంబాన్ని పోషించేవాడు. రామయ్య ఊళ్ళో అందరికీ సహాయం చేస్తుండేవాడు. కానీ సీతకు మాత్రం అత్యాశ ఎక్కువ. రామయ్య ఒకరోజు అడవిలో కట్టెలు కొడుతుండగా ఒక సాధువు వచ్చి, నేను ఈ అడవిలో దారి తప్పిపోయాను, నీ దగ్గర కాస్త మంచినీళ్ళు ఉంటే ఇచ్చి నా దాహం తీర్చగలవా అంటాడు. దానికేం భాగ్యం స్వామి అంటూ తన దగ్గర ఉన్న నీటిని ఇచ్చి దాహం తీర్చుకోమంటాడు. అంతేకాదు, తన దగ్గర ఉన్న భోజనం కూడా ఇస్తాడు రామయ్య. అడగకుండానే తన ఆకలిని తెలుసుకుని తనకు భోజనం పెట్టిన రామయ్యను చూసి సంతోషిస్తాడు సాధువు. అయితే రామయ్య ఏదో బాధతో ఉన్నాడని అర్థం చేసుకుని, ఏంటి నీ కళ్ళలో ఇంత విచారం కనిపిస్తుంది, అదేంటో చెబితే నీ సమస్యను పరిష్కరిస్తాను అంటాడు సాధువు. ఏం లేదు స్వామి, నేను కటిక పేదవాడిని, రోజు కట్టెలు కొట్టిన సొమ్ముతోనే నా కుటుంబాన్ని పోషించుకోవాలి. ఈరోజు కట్టెలు కొట్టలేదు, ఈరోజు నా భార్య పిల్లలు పస్తుండాల్సిందే అని బాధగా అంటాడు రామయ్య. ఆ మాటలు విన్న సాధువు వెంటనే తన జోల నుండి దీపం తీసి రామయ్యకు ఇస్తూ, అడగకుండానే నా ఆకలి తీర్చి నన్ను సంతోషపరిచావు అని ఆ దీపాన్ని రామయ్యకు కానుకగా ఇస్తాడు సాధువు. మీ ఆకలి తీర్చి ప్రతిఫలం అందుకోవటం సబబు కాదు స్వామి అని ఆ దీపం ఇస్తుంటే వద్దంటాడు. సాధువు రామయ్య సంస్కారాన్ని మెచ్చుకొని, ఇది తప్పకుండా నీ సమస్యకు పరిష్కారం చూపుతుంది. ఇది లోకానికి చిన్న దీపమే, కానీ నీకు మాత్రం మాయా దీపం. దీనికి నీ జీవితాన్ని మార్చగల శక్తి ఉంది. దీన్ని వెలిగించి మనసులో ఏది కోరుకుంటే అదే జరుగుతుంది. కావాలంటే పరీక్షించుకో అంటాడు సాధువు. అప్పుడు రామయ్య దీపం వెలిగించి, ఓ మాయా దీపమా, వెంటనే ఈ పచ్చకట్టెలన్నీ ఎండుకట్టెలుగా మారిపోవాలి అనుకోగానే అక్కడున్న పచ్చి కట్టెలన్నీ ఎండుకట్టెలుగా మారిపోతాయి. చాలా సంతోషం స్వామి, ఇన్నాళ్లకు నా కట్టాలు తీరబోతున్నాయి అంటాడు రామయ్య. అప్పుడు సాధువు, ఎప్పుడు నీ దగ్గరకు ఆకలితో ఎవరు వచ్చినా వారిని నిరాశపరచుకు, నీకు అంతా మంచి జరుగుతుంది అంటాడు సాధువు. ఇక ఆ మాయాదీపాన్ని అక్కడే దాచి ఆ ఎండు కట్టెలు అమ్మి ఆ డబ్బులు సీత చేతిలో పెడతాడు రామయ్య. ఆ మాయాదీపం గురించి మాత్రం సీతకు చెప్పడు. అలా ప్రతిరోజు ఆ మాయాదీపం సహాయంతో ఎక్కువ కట్టెలు కొట్టి ఎక్కువ డబ్బులు ఇంటికి తెస్తుండటంతో ఒకరోజు సీతకు అనుమానం వచ్చి అడగటంతో మరుసటి రోజు ఇంటికి ఆ మాయాదీపం తెచ్చి సీత చేతిలో పెట్టి జరిగినదంతా చెప్తాడు. సీత నమ్మకుండా హేళన చేసి, అవునా, నాకు ఆకలిగా ఉంది, అయితే నా ఆకలి తీర్చు అంటుంది సీత. రామయ్య దీపం వెలిగించి ఇలా కోరుకున్నాడో లేదో వెంటనే వారి ముందు పంచభక్ష పరమాన్నాలతో విందు భోజనం వస్తుంది. అప్పుడు సీత నమ్మి, నువ్వు ఒట్టి వెర్రిబాగుల వాడివి, ఇక నుండి దీన్ని ఎలా వాడాలో అలా నేను చూస్తా అంటూ ఆ దీపాన్ని సీత తీసేసుకుంటుంది. మరుసటి రోజు ఎప్పటిలాగానే కట్టెలు కొట్టుకోవడానికి వెళతాడు రామయ్య. భర్త లేని సమయంలో సీత ఆ దీపాన్ని వెలిగించి, ఓ మాయా దీపమా, మాకు ఉండటానికి అన్ని సదుపాయాలు ఉన్న పెద్ద ఇల్లు, అలాగే బోలెడని బంగారు నగలు ప్రసాదించవా అనేసరికి ఆ పూరి గుడిసె కాస్త పెద్ద రాజభవంతిలా మారిపోతుంది. సాయంత్రం ఇంటికి వచ్చిన రామయ్య ఆ భవంతిని చూసి, అయ్యో, నేను దారి తప్పొచ్చానా ఏంటి, ఇది నా ఇల్లులా లేదే అని మనసులో అనుకుని తిరిగి వెళ్ళిపోతుండగా సీత చూసి, ఏమయ్యో, ఇది మన ఇల్లే, ఇలా రా, ఎక్కడికి పోతున్నావు అనేసరికి రామయ్య అయోమయంగా లోపలికి వెళ్ళేసరికి ఆ ఇంట్లో ఎట్టు చూసిన బంగారం, మణులు, మాణిక్యాలతో తళ్ళతళ్ళలాడిపోతూ ఉంది. నువ్వేం కంగారు పడిపోకు, ఇదంతా ఆ మాయాదీపం మహిమ.
ఇక నుండి నువ్వు కట్టెలు కొట్టక్కర్లేదు అని సంతోషంగా చెబుతుంది సీత. సీత తనకు కావలసినవన్నీ సమకూర్చుకుంటూ ఉంటుంది. అయితే రామయ్య మాత్రం రోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి ఆ డబ్బులు కూడబెడుతూ ఉండేవాడు. రోజులాగే రామయ్య యథావిధిగా అడవికి వెళ్ళగానే సాధువు వచ్చి, అమ్మా తాగటానికి కొంచెం నీళ్లు ఇవ్వమ్మా, దాహంగా ఉంది అంటాడు. బయటకు వచ్చిన సీత ఆ సాధువు రూపాన్ని చూసి అసహించుకుని, ఏంటి నీకు నీళ్లు కావాలా? అయినా ఇలా ఊళ్ళు పట్టుకుని తిరగకపోతే ఏదైనా పని చేసుకుని బతకొచ్చుగా, ఇక్కడేం నీళ్ళు లేవు. అయినా నీ రూపం చూస్తేనే నాకు అసహ్యంగా ఉంది, వెంటనే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ ఆ సాధువు ముందే తలుపు వేసేస్తుంది సీత. ఆమె మాటలకు సాధువు నవ్వుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలో సీత కొడుకు, అమ్మా తినటానికి ఏమైనా పెట్టు, ఆకలిగా ఉంది అంటాడు. వెంటనే మాయాదీపం వెలిగించి కొడుక్కి భోజనం కావాలి అంటుంది. అయినా ఎంతసేపటికి భోజనం ప్రత్యక్షం అవ్వకపోయేసరికి ఏమైంది ఈ దీపానికి, ఎందుకు పని చేయట్లేదు అని కంగారు పడుతుంది సీత. ఇంతలో కట్టెలమ్మి ఇంటికి వచ్చిన రామయ్యకు దీపం గురించి, అలాగే ఇంటికి వచ్చి వెళ్ళిన సాధువు గురించి చెబుతుంది సీత. ఇదంతా విన్న రామయ్య, సీత ఇప్పుడు నువ్వు చేసింది చిన్న తప్పేం కాదు. ఎవరైనా మన ఇంటికి ఆకలితో వచ్చినప్పుడు వారి ఆకలి తీర్చకపోతే ఈ దీపం తన శక్తిని కోల్పోతుందని ఆ సాధువు నాకు ముందే చెప్పాడు. నువ్వు చేతులారా ఈ దీపం మహిమ పోగొట్టేశావు. నీ కర్మ నువ్వు అనుభవించాల్సిందే. నీలో కష్టపడే తత్వం ఎలాగూ లేదు, మానవత్వం కూడా పూర్తిగా పోయింది. సాధువు నీళ్లు అడిగితే ఇవ్వటం మానేసి వెళ్ళిపో అన్నావు. ఈ దీపం ఆ సాధువు గారిదే అంటాడు రామయ్య. అవునా? మధ్యలో వచ్చిన సొమ్ముతో నేను మానవత్వమే కోల్పోయాను. చేతులారా నాకు వచ్చిన అదృష్టాన్ని పోగొట్టుకున్నాను. నన్ను క్షమించయ్యా, నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఇక నుండి కట్టపడి అత్యాశకు పోకుండా నువ్వు తెచ్చిన దానితోనే సుఖంగా ఉందాం అంటుంది సీత. ఇలా ఏదో ఒక రోజు జరుగుతుందని నేను నా కష్టాన్ని మాత్రమే నమ్ముకున్నాను. ఎందుకంటే కష్టపడకుండా వచ్చింది ఎప్పుడూ కూడా మన దగ్గర శాశ్వతంగా ఉండదని. మన కష్టాన్ని నమ్ముకొని మానవత్వం కోల్పోకుండా జీవిస్తే సుఖంగా ఉంటాం అంటాడు రామయ్య. అలా నడమంత్రపు సిరితో వచ్చిన అహంతో కళ్ళు మూసుకుపోయిన భార్యకు హితవు చెబుతాడు రామయ్య. ఇక ఆ మాటలతో బుద్ధి తెచ్చుకున్న రామయ్యకు క్షమార్పణలు చెప్పి బుద్ధిగా జీవిస్తుంది సీత. దీనిలో నీతి ఏంటంటే ఫ్రెండ్స్, కష్టపడకుండా వచ్చింది ఎప్పుడూ శాశ్వతం కాదు. మన కథలని సీతకు కూడా కష్టపడకుండా వచ్చింది శాశ్వతం కాదు అని తెలిసింది కదా. అందుకే మన పెద్దలు కష్టే ఫలి అన్నారు. అంటే కష్టపడి పని చేద్దాం, ఫలితం ఆశిద్దాం. ఏమంటారు? ఓకే ఫ్రెండ్స్, మరో మంచి స్టోరీతో మళ్ళీ మీ ముందుంటా. అప్పటి వరకు ఏం చేస్తారు? కీప్ లిజనింగ్ Telugu stories and follow me. Bye.